ఉస్మానియా యూనివర్సిటీ ఇంగ్లీష్ విభాగం ఆధ్వర్యంలో కైరస్ 2026 సాహిత్య ఉత్సవాన్ని ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్ కళాశాల భవనంలోని 133లో ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఇంగ్లీష్ విభాగాధిపతి ప్రొఫెసర్ జె సావిత్రి అధ్యక్షతన వహించి ముఖ్య అతిథులుగా పాల్గొన్న వారికి స్వాగతం పలికారు. ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఫిబ్రవరి 13, 2026 జరిగిన హెడ్ల సమావేశంలో వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ మొలుగారం ఈ కార్యాచరణ ప్రణాళికను విశ్వవిద్యాలయ స్థాయిలో అమలు చేయాలని సూచించినట్లు వివరించారు. Listen to what your friends are answering. Okay. Question passes. Okay. Team 3, your teammate is not there. Team 2. Now, what you are asked to listen to other teams, right? The other teams answered Salman Rushdie. Okay, and he became the first writer since the Nobel Prize to be awarded a Nobel Prize in Literature. Okay? Okay? Team 1. Yeah. Now this writer was born in India and the first writer to get a Nobel Prize in Literature in English. Kushi and Purnima and Ramakrishna. Okay, this is Ramakrishna. We are introducing them. This is Ramakrishna. That is Anjali. This is Purnima. That is Kushi. And I am Asada. ఉస్మానియా యూనివర్సిటీ ఇంగ్లీష్ విభాగం ఆధ్వర్యంలో సాహిత్యోత్సవం జరిగింది. ఇది రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీలకు ఇచ్చిన 99 రోజుల యాక్షన్ ప్లాన్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా యూనివర్సిటీ లెవెల్లో ఉపకులపతి ప్రొఫెసర్ కుమార్ మొలుగారం గారు వివిధ విభాగ అధిపతుల మీటింగుల్లో విభాగాలు చేయాల్సిన పనులు ఏవో ఈ 99 రోజుల్లో అది విడమర్చి చెప్పారు. దానిలో భాగంగా మేము ఇవాళ ఈ సాహిత్యోత్సవం నిర్వహించాము. ఇది పూర్తిగా విద్యార్థుల కోసం విద్యార్థులచే నిర్వహించే ఒక పండుగ. ఇందులో వివిధ కాలేజీల నుంచి అంటే ఉస్మానియా యూనివర్సిటీ కింద ఉండే రకరకాల కాలేజీల నుంచి విద్యార్థులు వచ్చి తమ ప్రతిభను నిరూపించుకుంటారు. ఈ ఉత్సవంలో భాగంగా చాలా కార్యక్రమాలు, చాలా పోటీలు మేము నిర్వహించి వారికి ఈ ఈ సందర్భంగా పోటీలు అయిన తర్వాత వాళ్ళకి ఈ పోటీల్లో రకరకాల బహుమతులను కూడా ప్రదానం చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ముఖ్యంగా వాళ్ళు చూపించాల్సిన ప్రతిభ, వాళ్ళ సృజనాత్మకత, వాళ్ళ ప్రతిభ, వాళ్ళ నైపుణ్యం ఇవన్నీ కూడా వాళ్ళు ఈ ఉత్సవంలో వాళ్ళు ప్రదర్శిస్తారు. వాళ్ళు ప్రదర్శించే వాళ్ళ ప్రతిభ ఆధారంగా వాళ్ళ పోటీతత్వం, తర్వాత వాళ్ళ ఒక ప్రతిభని భాగంగా ఇందులో లిటరరీ క్విజ్, తర్వాత స్టోరీ రైటింగ్, పెయింట్ ఎ పోయం, పోయట్రీ రిసైటేషన్, స్పెల్ బీ, lines and lenses, literary meme, literary collage, caption writing, letter to your favorite author, guess the movie frame అనే పోటీలు నిర్వహించబడుతున్నాయి. దీనిలో మనకి ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన రకరకాల కళాశాలల నుంచి విద్యార్థులు వచ్చి పాల్గొన్నారు. దగ్గర 300 మంది రిజిస్టర్ చేసుకున్నారు ఈ ఉత్సవం కోసం. వీళ్ళంతా కూడా ఇవాళ ఈ రోజు మొత్తంలో ఈ యొక్క పోటీల్లో పాల్గొని వాళ్ళ ప్రతిభను కనపరిచి వాళ్ళు తమ బహుమతులను వాళ్ళ సాయంత్రంలోకి తీసుకుని వెళ్తారు.